నైస్ నేమ్. బాయ్. భలే చెప్పావురా. థ్యాంక్స్ రా. అడుక్కునేవాడు 64 ఊళ్ళకు రాజన్నట్టు భలే చెప్పావులే. ఆ అమ్మాయి పేరేదో చెప్పిందే. అవునరా, ఏం చెప్పింది? ఏదో మహిరా సుని. అచ్చి, మహిరా సరే ఆపరా, నేను చెప్తాను. అదే మహిరావణ మోహిని. అచ్చి, జగన్మోహన ఏంటి? ఇది నా గొడవ, నేను చూసుకుంటాను. షార్ట్ గా మహి అని పిలుద్దాం. ఏమయ్యా గుద్దుకోకుండా నుంచోలేవా? మొహం చూడు పోమ్మా. గుద్దుకోకుండా ఉండాలంటే నీ మొగుడిని అడిగి ఆటోలో వెళ్ళాలి. ఏంటి సిస్టరా పోలీస్ గెటప్ లో ఉన్నావు? ఎరా బుద్ధి తక్కువవాడా, బస్ లో ఆడాలను అలర్ట్ చేసే నీ బోటాలను పట్టుకునే మఫ్టీ పోలీస్ ని నేనెందుకు ఆటోలో రావాలరా? ఆగరా. సిస్టర్, అయ్యో, ముక్కు పొడు మాస్టర్ దగ్గర కూడా ఇన్నేసి దెబ్బలు తినలేదు. గుణవ తక్కువ ఒంగబెట్టి కుళ్ళబడి చేసింది. సిస్టరా, టీ నీళ్ళు ఇక్కడ ఎట్టనా? కొత్తపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిస్తావా? సిస్టరా. ఎవరు గుణవతి? కొత్తగా ఉన్నాడు వీడా? ఇందాక బస్సులో నేను వస్తుంటే నన్ను గుద్ది పెద్ద హీరోలా ఫోర్స్ కొట్టాడు. 4 పోట్లు పొడిచాను. సిస్టర్ నన్ను కొట్టకండి, నేను పరివెత్తుకుంటూ పోతున్నానని ఏడ్చాడు. సెంటిమెంట్ ఎక్కడో టచ్ అయింది. సరే మనకి ఒక ఆఫీస్ బాయ్ అవసరం కదా అని తీసుకొచ్చాను. ఓకేనా మేడం? రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. బండి క్లీన్ గా తుడవాలి. ఏంటి అర్థమైందా? నెలకు 1000 రూపాయలు జీతం. ఓకే? అలాగే సిస్టర్. ఏంటి సిస్టరా? ఇదేమన్నా చర్చ అనుకున్నావా? పోలీస్ స్టేషన్. మర్యాదగా మేడం అని పిలువు. అలాగే సిస్టరా. మళ్ళీ చారి అలాగే మేడం. కాఫీ టీయా? 2 బ్లాక్ కస్టర్డ్. స్ట్రాంగ్ గా మీడియమా? కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, నార్మల్ గా తీసుకొస్తాను. మాస్టర్, వేడిగా 2 కప్పులు బ్లాక్ కస్టర్డ్. ఎందుకు 2 కప్పులు? ఇద్దరున్నారు కనుక 2 కప్పులు. ఇదిగో బ్లాక్ కస్టర్డ్. సారీ, ఐఎమ్ బీబీఏ, 52%. పనికి కొత్త, అందువల్లే. మీకు ఇంకేమైనా కావాలా? లేటర్. 1 2? లేటర్ తర్వాత చెప్తానంటాను. కూల్ కూల్. అన్న ఒక్క నిమిషం అన్న, ఇది ఉంచుకోండి, ఇప్పుడే వస్తాను. హాయ్ మహి, ఏంటి ఇలా వచ్చారు? బాబాయ్ నన్ను ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమన్నారు, అందుకని. కూర్చోండి. మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా? యా, మెంటలీ టైర్డ్ గా ఉంటే ఇక్కడికే వస్తుంటాను. వీడికి ఏమైనా బుద్ధుంతా? వానర్ కళ్ళ ముందు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా అట్మాస్ఫియర్ నాయిస్ ఉండదు. టక్కున ఒక టీ కొట్టామంటే స్ట్రాంగ్ అవుతాం. 1 సెకండ్ వచ్చేస్తాను. సార్ సార్ సార్, చాలా థ్యాంక్స్ సార్. తనే సార్ నేను లవ్ చేసే అమ్మాయి. 2 రోజుల తర్వాత ఇక్కడ కలుసుకున్నాం. ఒక 10 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్, నేను చూసుకున్నాను. ఏం కావాలి తొందరగా చెప్పండి సార్, తొందరగా చెప్పండి సార్. నాకు 2. వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తావయ్యా? సార్ సార్, ఏం కావాలి తొందరగా చెప్పండి సార్. 2 క్యాపచినో. అంతేకా, ఇంకేం అక్కర్లేదుగా? అంతే. థ్యాంక్ యూ సార్. సార్, ఆయనకి 2 క్యాప్చినో, అలాగే బిల్లు కూడా ఇచ్చండి. అలాగే నా టేబుల్ కూడా ప్లీజ్ ప్లీజ్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను. వెరీ సాల్టీ వాటర్. అవును, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంకుల్ కంపెనీలో డిజైనర్ గా పనిచేస్తున్నాను. ఓ ఐ సీ. అది సరే, మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడంటే పక్కన ఒక బిల్డింగ్ లో సెల్ ఫోన్ కంపెనీ టవర్ కూడా ఉంటుంది. ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఐ సీ. ఏం కావాలి? ఏం చెప్పమంటారు? హనీ కాఫీ ఫర్ మీ. అది 3 కదా మేము చేసేది.
ఇది మీకు అది కాదు, తెలుసుకోవడం మంచిదే కదా, జనరల్ నాలెడ్జ్. బ్లాక్ కాఫీ. యా ఫైన్. ఓకే, 2 బ్లాక్ కాఫీ. తర్వాత యాడెడ్ విత్ షుగర్ అండ్ పాపం ఏదో అర్జెంట్ పని అనుకుంటా. ఏంటిది? బిల్ లోపల క్యాష్ ఉంది. నాకిస్తావు ఎందుకు? సర్వర్కి ఇవ్వు. సర్వర్ నువ్వే కదయ్యా. తెలివి తక్కువ ముద్ద. నేను సర్వర్ అని నీకే ఎదో చెప్పాడు. నేను చెప్తున్నాను రా, ఎందుకంటే దీనికి ఓనర్ది నేనే రా. ముందే ఒక బ్యాచ్ చేస్తాను. ఏం చేస్తాడు చూడు. లే, పోరా బయటికి. మహి, ఈ బండి బొక్కలు దసరింది. సిస్టరా సిస్టరా, ఏంది సిస్టరా ఇది? ఏంట్రా? లోపల నా మేనత కొడుకుని బొక్కలు వేసేది సిస్టరా. పొట్టి పొడుగు కాకుండా తలదూకోకుండా నేరేడు పండ్ల నల్లగా. ఆ ఎర్ర డ్రాయర్ వేసుకున్నవాడా? కరెక్ట్, ఆడే సిస్టరా. ఏరా, ఆడవాళ్ళ వెంట పట్టం మీ కులవృత్తా? ఏసీఆర్ కాలేజ్ ఎదురుగా నుంచుని విజిలేసి ఓ అమ్మాయి పేరేంటని అడిగట. వాళ్ళు చీపురు కట్టతో 4 పీకి ఇక్కడ అప్పగించి వెళ్లారు. అయ్యో సిస్టరా, మంచోడు సిస్టరా. తెలవకి జిలేసుంటాడు అని వదిలిపెట్టాయి. తెలియకే బిజినెస్ పేరు అడిగాడా? అసలు నిన్ను వదలడమే గొప్పరా. సిస్టరా ప్లీజ్ సిస్టరా. నేను వదలకూడదు. లోపల ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వెళ్ళి ఆవిడ బతిమాలుకో వెళ్ళు. బోలే థ్యాంక్స్ సిస్టరా. లోపలికెళ్ళి ఓ పాళ్ళాన్ని చూసొస్తానే. సరే, పోయి అందరికి టీ ఇవ్వు. అట్టగే సిస్టరా. ఒరే సలపాయ్, పోలీసులు అట్టుకున్నారా? ఇట్లాంటివి వయసులో సహజం రా. ఈ బాగుండగా దిగులేందుకో. బావా, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఇవాళ లోకప్ లోపలికి వచ్చేంత గొప్పవాడి అయ్యావంటే, అవి కూడా వచ్చేటప్పుడు టీ తీసుకొచ్చావంటే నిన్ను నిన్ను నా బావ చెప్పుకోవడానికి గర్వంగా ఉంది బావా. ఏం చేయమంటావా? అదంతా పై బర్త్ నుంచి వస్తుందిలే. కూర్చో, టీ తాగుదాం. తీసుకో. ఎందురు గజ్జిని సూర్యకు డూపా? తీసుకో. జాచి బుస్సా వాళ్ళే చోట కలిసారులే. ఏందమ్ము బోతలా దొంగ ఏ కొంపల దూరే? నువ్వేం దిగులు పడమాకరా. లోపల ఉన్నోళ్ళంతా మనోళ్లేలే. అదే ఫ్రెండ్స్ అంటున్నాను రా. అది కాకుండా ఆ గౌడిగేది ఇన్స్పెక్టర్ ఉందే, మనకు పల్లె కొల్లోజులే. ఏంట్రా, ఏంటి విషయం? తప్పుగా అనుకోకండి మేడం, లాకప్ లో మా అత్త కొడుకున్నాడు. ఏదో కాలేజీ ముందు నుంచి ఇజిలేసాడంట మేడం. సత్య ప్రమాణికంగా ఆడు చాలా మంచోడు మేడం. ఈ ఒక్క పాలికి మాత్రం అన్ని క్షమించొద్దులేండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, ఎందుకు మేడం నన్ను కొడతారు? అడుగుతావేరా, నీ మఫ్టీలో ఉన్న పోలీస్ ఏంటి, ఏం తప్పు చేశాడు? ఈ గాడిద లోపలికి వచ్చి నన్ను పట్టుకొని నువ్వు బ్రోతలా దొంగ అని అడిగాడు. ఈ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ సార్కు మంచి ఫ్రెండ్స్ అట. అది కాకుండా మీరు గౌడగేదట, వీడికి బాగా క్లోజ్ అట. చెప్పేసింది. సిస్టర్ సిస్టర్ అంటూ లోపలికి దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇంత మించి ఓపిక పట్టలేదు సార్. నేను 4 రోజుల నుంచి అడుగుతున్నాను, వాళ్ళు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానంటూ నాతో ఆడుకుంటున్నారు సార్. ఇంత మించి నేను చేయమంటారు చెప్పండి? నేను వీళ్ళ కోసం మా ఓనర్ గారి కాళ్ళు పట్టుకున్నాను, చేతులు పట్టుకున్నాను, బతిమాలను బామాలను. ఇక ఎవరి కాళ్ళు పట్టుకోలేను సార్. చూడండి సార్, చూడండి సార్, దొంగ పిల్లలు ఎలా వస్తున్నారో ఇతరును. ఏరా, మీరు అన్నం తింటున్నారా, రోడ్డు పక్కన పడినది ఏదైనా ఏడుగు తింటున్నారా? ప్లీజ్ కాస్త ఓపిక పట్టు సార్. ఎన్నాలని ఓపిక పట్టమంటారు సార్? ఏరా, ఓసిలో తినడానికి ఉండడానికి మీకు సిగ్గు సరం లేదట్రా? తప్పు మేనేజర్, కావాలంటే రేపు పొద్దున్న వెళ్ళమనండి. పాపం. ఏంటి సార్ అర్థం లేకుండా పాపం చెప్పమంటారు? రే, మీలాంటి బేవారస్ గార్డు కోసం కట్టించిన సత్రం అనుకుంటారా, లేకపోతే నా సొంత బిల్డింగ్ అనుకుంటారా? మీ దగ్గర అర్జోసులు చెప్పితే మా ఓనర్ నన్ను చెప్పు తీసుకుంటా చెప్పండి. ఊరుకోండి మేనేజర్ గారు. సార్, జాలి పడే 3 నెలలు ఓపిక పెట్టాను, ఇంక ఓర్చుకోవడం నా వల్ల కాదు.
పండ్రా మీకెందుకు ప్యాంటు చొక్కాలు అవి సిగ్గంటే తెలిసిన వాళ్ళు వేసుకునేవి అవన్నీ విప్పేసుకుంటారు సార్ ఈ ఒక్క రోజుకి వాళ్ళకి సైన్ ఇచ్చారంటే దయచేసి వీళ్ళకి వత్తాసు పలకండి సార్. ఒక్క రోజు కాదు కదా వీళ్ళకి 4 ఏళ్ళు టైం ఇచ్చినా కూడా వీళ్ళు ఖాళీ చేయరు, అద్దె డబ్బులు ఇవ్వరు సార్. సార్ రండి చెప్తాను పదండి మేనేజర్ గారు. ఇలా అర్థం లేని వాళ్ళతో మాట్లాడతారు. నా స్థానంలో ఉండి చూస్తే మీకు తెలుస్తుంది సార్. రేయ్, ఇప్పుడు చెప్తున్నాను వినండిరా, మీ 3 నెలలు అయితే నేనే కట్టుకుంటాను. ఒక అప్పకే పుట్టిన వాళ్ళైతే మళ్ళీ ఈ వీడి పక్కకి రాకండి. జాగ్రత్త రే. ఖాళీ చేయబోయే ఆఖరి రాత్రి కూడా వాటర్ ట్యాంక్ మీద కూర్చొని మందుకు వచ్చారా? ఏంట్రా గుణవతికి ఆర్మ్స్ పవర్ ఎక్కువరా. లేడీ టింకాంగ్ అంటే అదే. రే, గుణవతి ఏమన్నా నీ మరదల పిల్ల, ఎప్పుడు చూసినా పోడుతూనే ఉంటావు. నోర్మే. కాదురా, దారిన పోయే వాళ్ళంతా పోటీలు పడి మనకి అడ్వైజులు ఇస్తున్నారు చూసా. అడ్వైస్ ఇచ్చే వాళ్ళందరూ చూడు, వాళ్ళందరినీ అనుభవించమని చెప్పాలరా. తందాకు వస్తే కానీ కడుపు నొప్పి తలనొప్పి తెలియదు. అవునరా. చూస్తేరా. ఓయ్ దేవుడా, ముందు ఇక్కడికి రావయా, రావయా. ఓయ్ దేవుడా దొంగడా, అదే రాజు పిలుస్తున్నాడు కదా, మరి రాకపోతే ఆడి మాటకు విలువ ఉంది. రావా. ఎందుకయ్యా మమ్మల్ని ఇట్ట అవమానించి అవస్థ పెడతావు? ఇద్దరం ఏం పాపం చేసావు? దొంగలమా, హంతకులమా, లేక రేపులు చేసావా? పని ఎత్తుక్కోవడం కూడా తప్పంటావా? చూడు, తప్పు చేసిన వాళ్ళంతా ఎంత సంతోషంగా నిద్రవుతున్నారు. మా ఇద్దరిని ఎందుకయ్యా ఇట్ట ఎండగడుతున్నావు? నిన్నేరా బుద్ధి లేని పంది, సుంటన్నర సుంట సవట పుట్టించి పారేసి పైకి వెళ్ళిపోతావా? నిన్నేరా తెలివి తక్కువ సుంట ఎదవా. రారా రారా రా రారా. ఒక అబ్బకి పుట్టినడు అయితే వెంటనే దిగిరారా. ఎవరో మనల్ని ఫోటో తీసేశారా? కాస్ట్యూమ్ కూడా సరిగా లేదు. ఇప్పుడు ఎవరు ఫోటో తీసింది? హలో, నేనే దేవుడిని. దేవుడువా? అబ్బా, పార్ట్ టైమా లేక ఫుల్ టైమా? మరి బుర్ర వెనకాల లైటింగ్ గట్రా ఏం లేదు, బ్యాటరీ అవుటా? సరే మావా, తల మీద చేతుల మీద గుర్తులేం లేవు, నువ్వేం మొత్తం తోడువే. ఆ ఫేస్ చూడు, మందు కొట్టింది మేమైతే కిక్ ఎక్కింది నీకా? రారా రా, వెళ్దాం. రారా అక్కడ ఇక్కడికి వచ్చేసాడు. రారా, ఇద్దరు కలిసి టెన్నిస్ ఆడుకుంటా. బాల్ ఇప్పుడు కింద తెచ్చేదేవాడు రా. ఇక్కడ ఉంది. ఏసీ ఆపుచారా, చల్లేస్తాంది. ఇదేగా. ఇలా చూడరా, ఆ దేవుడు అన్నాడు ఏడొచ్చుకొస్తున్నాడా? రే, నువ్వు అక్కడవే, మనకంటే బేకార్ అనుకుంటా. సర్లే వదిలే, మనం ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండబోయేది, తను మనతోనే ఉంటాడు. నేను కోటికల్లో అట్టిపళ్ళు తీసుకొస్తాను, నీకెన్ని కావాలరా? 2 పళ్ళు చాలు. ఏంటన్నా రూమ్ ఎలా ఉంది? ఈ మధ్యనే ఓ 10 ఏళ్ళైంది సొన్నం కొట్టి. రా వచ్చి పట్టేసుకో. నీకు నేనేమన్నా ఎర్రగా బుర్రగా ఎన్టీఆర్లా ఉన్నా, నాకు తుండిస్తాలే. నువ్వు వచ్చి పడుకో. రా వచ్చి పడుకో. రావాలా? అవునా, నిజంగా నువ్వు దేవుడివే కదా? మరి మన లక్ష్మీ సరస్వతులు సల్లంగున్నారా? మనమాట ఈ విష్ణు బుద్ధుడు క్రీస్తు అవతారాల తర్వాత మళ్ళీ దేవుడు పుట్టలేదు ఎందుకని? ఏమిటి విషయం? వస్తే పోటీ కొంచెం బాగుంటది కదా అని. దేనికి? మొత్తకోగలకి. నిన్న అడిగితే తప్పుగా అనుకోగా. అనుకోను, చెప్పు.
కొంచెం కాళ్ళు పిసుకుతో నొప్పిగా ఉన్నాయి తెలియక అడగాలి అన్నాయి క్షమించేసి అయ్యో లేదు లేదు హాయిగా పడుకో కాల్చా నీ ప్రేమకి దయకి దండాలయ్యో అక్కడే అక్కడే ఆ గుణవతి అక్క కుళ్ళ పొడి చేసింది అన్నాయి రేయ్, లేవరా ఎవరా అతను? అవును ఎవరు అతను నేను వెంటనే నిద్రపోయాను నువ్వు